ఓం శాంతి. నవంబర్ 8వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, దేహసహితంగా ఇవన్నీ సమాప్తం అవ్వనున్నవి. అందువలన మీరు పాత ప్రపంచంలోని సమాచారాలను వినే అవసరం లేదు. మీరు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: శ్రీమతము గురించి ఏ గాయనముంది? శ్రీమతమును అనుసరించే వారి గుర్తులను వినిపించండి. జవాబు: శ్రీమతము కొరకు గాయనముంది. ఏది తినిపిస్తారో, ఏది ధరింపజేస్తారో, ఎక్కడ కూర్చోబెడతారో అదే చేస్తాను. శ్రీమతమును అనుసరించే పిల్లలు తండ్రి ప్రతి ఆజ్ఞను పాటిస్తారు. వారి ద్వారా సదా శ్రేష్ఠ కర్మలే జరుగుతాయి. వారెప్పుడూ శ్రీమతములో తమ మన్మతమును కలుపరు. వారిలో తప్పొప్పుల జ్ఞానం ఉంటుంది. పాట: ఓ కృష్ణ, నీ నామమే నా జీవితానికి ఆధారము. ఓం శాంతి. ఈ పాట ఎవరిది? పిల్లలది. కొన్ని పాటలు తండ్రి పిల్లలకు అర్థం చేయించేవిగా కూడా ఉంటాయి. కానీ ఈ పాటలో పిల్లలు తండ్రితో, బాబా, ఇప్పుడు ఈ ప్రపంచము అసత్య ప్రపంచంగా, అసత్య బంధనంగా అయ్యిందో ప్రపంచంలోని వారికి తెలీదు. కానీ మేము అర్థం చేసుకున్నామని అంటారు. ఇక్కడందరూ దుఃఖితులైన కారణంగా ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు. సత్యయుగంలో అయితే ఈశ్వరుణ్ణి కలుసుకునే మాటే లేదు. ఇక్కడ దుఃఖముంది కనుకనే ఆత్మలకు తండ్రి గుర్తుకొస్తారు. కానీ డ్రామానుసారము తండ్రి స్వయంగా వచ్చినప్పుడే పిల్లలతో మిలనము చేస్తారు. మిగతా ఏ పురుషార్థాలైతే చేస్తున్నారో అవన్నీ వ్యర్థమే. ఎందుకంటే ఈశ్వరుణ్ణి సర్వవ్యాపిగా భావిస్తారు. ఈశ్వరుణ్ణి పొందే మార్గాన్ని తప్పుగా తెలియజేస్తారు. ఈశ్వరుడు మరియు వారి రచన ఆది మధ్యాంతాల గురించి మాకు తెలియదని అంటే అది సత్యమే. పూర్వము ఋషులు, మునులు మొదలైన వారు సత్యము చెప్పేవారు. ఆ సమయంలో వారు రజోగుణము గలవారిగా ఉండేవారు. ఆ సమయంలో దానిని అసత్య ప్రపంచమని అనరు. కలియుగ అంతిమ సమయాన్ని అసత్య ప్రపంచము, నరకము అని అంటారు. ఇది నరకము, అది స్వర్గమని సంగమయుగంలోనే అంటారు. ద్వాపర యుగాన్ని నరకమని అనరు. ఆ సమయంలో రజో ప్రధాన బుద్ధి ఉంటుంది. ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. కావున నరకము మరియు స్వర్గమని సంగమయుగంలోనే రాస్తారు. ఈరోజు నరకంగా ఉంది, రేపు స్వర్గంగా అవుతుంది. ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇది కలియుగాంత సమయమని ప్రపంచంలోని వారికి తెలీదు. అందరూ తమ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని అంతిమంలో సతో ప్రధానంగా అవుతారు. మళ్ళీ సతో, రజో, తమోలోకి రావలసిందే. ఎవరికైతే 1 లేక 2 జన్మల పాత్ర ఉంటుందో వారు కూడా ఆ కొద్ది సమయంలోనే సతో, రజో, తమోలోకి వస్తారు. వారి పాత్రే కొద్దిగా ఉంటుంది. ఇది అర్థం చేసుకునేందుకు గొప్ప బుద్ధి కావాలి. ప్రపంచంలో అయితే అనేక మతాల మానవులున్నారు. అందరిది ఒకే మతము ఉండదు. ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మాలుంటాయి, వారి వారి మతాలు ఉంటాయి. తండ్రి కర్తవ్యం వేరు, ప్రతి ఒక్క ఆత్మ కర్తవ్యం వేరు, ధర్మము కూడా వేరు. కావున ఒక్కొక్కరికి ప్రత్యేకంగా అర్థం చేయించాలి.
నామరూప దేశ కాలాలన్నీ అందరికీ వేరువేరుగా ఉంటాయి. వీరు ఫలాని ధర్మము వారనేది చూస్తూనే తెలుస్తుంది. హిందూ ధర్మమని అందరూ అంటారు, కానీ అందులో కూడా అందరూ వేరువేరుగా ఉంటారు. కొంతమంది ఆర్య సమాజులు, కొంతమంది సన్యాసులు, కొంతమంది బ్రహ్మ సమాజులు, సన్యాసులు మొదలైన వారందరినీ కూడా హిందూ ధర్మము వారిగా భావిస్తారు. మనము బ్రాహ్మణ ధర్మము వారము లేక దేవతా ధర్మము వారని చెప్పినా వారు హిందూ ధర్మంలోనే రాసేస్తారు. ఎందుకంటే ఇతర విభాగాలు వారి వద్ద లేనే లేవు. కావున ప్రతి ఒక్కరి ఫారం వేరువేరుగా ఉండడం ద్వారా వారు ఏ ధర్మము వారో స్పష్టమవుతుంది. ఇతర ధర్మముల వారైతే వారు ఈ విషయాలను అంగీకరించరు. అలా అనేక ధర్మాల వారు కలిసి ఒకేసారి వచ్చినట్లయితే అప్పుడు వారికి అర్థం చేయించడం కష్టమవుతుంది. వారు మిమ్మల్ని గురించి వీరు వీరి ధర్మాన్ని గొప్పగా మహిమ చేస్తున్నారని భావిస్తారు. ఇందులో ద్వైతము ఉంది. అర్థము చేయించే పిల్లలు కూడా నెంబరువారుగా ఉన్నారు. అందరూ ఒకే సమానంగా ఉండరు. అందుకే మహారథులను పిలుస్తూ ఉంటారు. బాబా అర్థం చేయించారు, నన్ను స్మృతి చేయండి, నా శ్రీమతమును అనుసరించండి. ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు. ఒకవేళ ప్రేరణతో కర్తవ్యము చేయగలిగితే తండ్రి వచ్చే అవసరమే లేదు. శివబాబా అయితే ఇక్కడ ఉన్నారు, మరి వారికి ప్రేరణ ఇచ్చే అవసరమేముంది? ఇక్కడ బాబా మతముపై నడవవలసి వస్తుంది. ప్రేరణ మాటే లేదు. కొంతమంది సందేశీలు సందేశం తీసుకొస్తారు, అందులో కూడా చాలా మిక్స్ అయిపోతుంది. సందేశీలందరూ ఒకే విధంగా ఉండరు. మాయ యొక్క ప్రవేశము చాలా ఉంటుంది. ఇంకా ఇతర సందేశీలను పంపి వెరిఫై చేయించవలసి ఉంటుంది. కొందరైతే మాలోకి బాబా వచ్చారు, మమ్మా వచ్చారని చెప్పి వేరే సేవా కేంద్రాన్ని తెరిచి కూర్చుంటారు. ఇలా మాయ ప్రవేశం కూడా జరుగుతుంది. ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు. పిల్లలు చాలా వివేకవంతులుగా అవ్వాలి. సర్వీసు యోగ్య పిల్లలే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరించారో వారు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మీరు ఏది తినిపిస్తే, ఏమి ధరింపజేస్తే, ఎక్కడ కూర్చోబెడితే అదే చేస్తామని శ్రీమతానికి గాయనం ఉంది. ఇలా కొందరు తండ్రి మతమును అనుసరిస్తారు, మరికొందరు ఇతర మతాల ప్రభావంలోకి వచ్చేస్తారు. ఏ వస్తువైనా దొరకలేదంటే, ఏదైనా విషయం నచ్చకపోతే వెంటనే అలిగిపోతారు. అందరూ ఒకేలాగా సుపుత్రులుండేందుకు సాధ్యమవుతుందా? ప్రపంచంలో అయితే అనేక మతాల వారున్నారు. అజామిళుని వంటి పాపాత్ములు, గణికల వంటి వారు చాలామంది ఉన్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడం తప్పని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. పంచవికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. అందుకే ఇది ఆసురీ ప్రపంచమని తండ్రి అంటారు. సత్యయుగంలో పంచవికారాలు ఉండవు. శాస్త్రాలలో ఇలా రాసి ఉందని అంటారు, కానీ శాస్త్రాలను తయారు చేసింది మనుషులే కదా. కావున శ్రేష్ఠులు మనుషులా లేక శాస్త్రాలా? తప్పకుండా వినిపించేవారే శ్రేష్టమైన వారు కదా. రాసినవారు మనుషులే. వ్యాసుడు రాశాడు, అతడు కూడా మనిషే కదా. ఈ విషయాలు నిరాకార తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ధర్మస్థాపకులు వచ్చి వినిపించిన వాటిని తర్వాత శాస్త్రాలుగా తయారు చేస్తారు.
ఉదాహరణకు గురునానక్ వినిపించిన తర్వాత అది గ్రంథుగా తయారయ్యింది. కావున ఎవరు వినిపిస్తారో వారికే పేరు వస్తుంది. గురునానక్ కూడా వారి మహిమను చేశారు. సర్వుల తండ్రి ఆ ఒక్కరే. తండ్రి గురునానక్ ఆత్మకు పరంధామంలో వెళ్ళి ధర్మస్థాపన చేయమని చెప్తారు. అయితే నన్ను అలా పంపించే వారెవ్వరూ లేరని ఈ అనంతమైన తండ్రి చెప్తున్నారు. శివబాబా స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ధర్మస్థాపకులు సందేశాన్ని తీసుకువచ్చేవారు. అలా నన్ను పంపేవారెవ్వరూ లేరు. నన్ను సందేశి అని, పైగంబరని అనరు. నేను పిల్లలకు సుఖశాంతులు ఇచ్చేందుకు వస్తాను. నాకెవ్వరూ చెప్పలేదు. నేను స్వయంగా యజమానిని. మాలికుణ్ణి నమ్మేవారు కూడా ఉంటారు. కానీ వారిని ప్రశ్నించాలి, మీరు మాలికుడనే పదానికి అర్థం తెలుసుకున్నారా? వారు మాలికులు, మనము వారి పిల్లలము. అయితే తప్పకుండా వారసత్వము లభించాలి. పిల్లలు మా బాబా అని అంటారు. మరి తండ్రి ధనానికి మీరు యజమానులు. నా బాబా అని పిల్లలే అంటారు. బాబా నా వారైతే బాబా ధనము కూడా నాదే. ఇప్పుడు మనం ఏమంటాము? మా శివబాబా అని అంటాము. తండ్రి కూడా వీరు నా పిల్లలని అంటారు. తండ్రి నుండి పిల్లలకు వారసత్వము లభిస్తుంది. తండ్రి వద్ద ఆస్తి ఉంటుంది. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. భారతవాసులకు కూడా వారసత్వము ఎవరి నుండి లభిస్తుంది? శివబాబా ద్వారా. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. శివ జయంతి తర్వాత మళ్ళీ కృష్ణ జయంతి, తర్వాత రామ జయంతి జరుగుతుంది. మమ్మ బాబాల జయంతి లేక జగదాంబల జయంతిని ఎవ్వరూ మహిమ చెయ్యరు. శివబాబా జయంతి తర్వాత రాధాకృష్ణుల జయంతి, తర్వాత సీతారాముల జయంతి. ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడు శూద్రరాజ్యము వినాశనం అవుతుంది. ఈ రహస్యాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. తండ్రి తప్పకుండా వస్తారు. తండ్రిని ఎందుకు పిలుస్తారు? శ్రీకృష్ణపురిని స్థాపించేందుకు. శివజయంతి తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. శివబాబా జ్ఞానమునిస్తున్నారు. ఆది సనాతన దేవతా ధర్మస్థాపన జరుగుతోంది. శివజయంతి అన్నింటికంటే గొప్ప జయంతి. తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులది. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ అయితే మనుష్య సృష్టిలో ఉన్నారు. తర్వాత రచనలో ముఖ్యులు లక్ష్మీనారాయణులు. కావున శివుడు మాతాపిత, తర్వాత బ్రహ్మ మరియు జగదంబ సరస్వతులు కూడా మాతాపితలు. ఇవి అర్థం చేసుకొని ధారణ చేయవలసిన విషయాలు. పరమపిత పరమాత్మ తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తారని మొదట అర్థం చేయించాలి. వారు నామరూపాలకు అతీతులైతే వారి జయంతి ఎలా సాధ్యం? భగవంతుణ్ణి తండ్రి అని అంటారు. తండ్రినైతే అందరూ ఒప్పుకుంటారు. ఆత్మ పరమాత్మ ఇరువురూ నిరాకారులే. ఆత్మలకు సాకార శరీరము లభిస్తుంది. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శాస్త్రాలు మొదలైనవేవీ చదవని వారికి ఇది ఇంకా సహజం. ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ స్వర్గస్థాపన చేస్తారు. స్వర్గంలో రాజ్యం ఉంటుంది. అంటే వారు తప్పకుండా సంగమయుగంలో రావలసి ఉంటుంది కదా. వారు సత్యయుగంలోకైతే రాజాలరు. ఆ ప్రాలబ్ధము 21 జన్మల వారసత్వము సంగమయుగంలోనే లభిస్తుంది. ఇది బ్రాహ్మణుల సంగమయుగము.
బ్రాహ్మణులు శిఖస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత దేవతల యుగము. ప్రతి యుగము 1250 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు 3 ధర్మాలు స్థాపనవుతాయి: బ్రాహ్మణ, దేవత, క్షత్రియ. ఎందుకంటే తర్వాత అర్ధకల్పం వరకు ఇతర ఏ ధర్మాలు ఉండవు. సూర్యవంశీ, చంద్రవంశీ పూజ్యులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పూజారులుగా అవుతారు. ఆ బ్రాహ్మణులు రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు మీరు మంచి కర్మలను చేస్తున్నారు. తర్వాత సత్యయుగంలో వాటి ప్రాలబ్ధాన్ని పొందుతారు. తండ్రి మంచి కర్మలను నేర్పిస్తారు. శ్రీమతానుసారము మనము ఎలాంటి కర్మలను చేస్తామో, ఇతరులను మన సమానంగా తయారు చేస్తామో అంతా దాని ప్రాలబ్ధము లభిస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతుంది. ఆది సనాతన దేవీదేవతా ధర్మపు రాజధాని ఉంటుంది. ఇది ప్రజలపై ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యం, పంచాయతీ రాజ్యం. అనేక పంచాయతీలు ఉన్నాయి. లేకపోతే 5 పంచాయతీలు మాత్రమే ఉండాలి. హిందీలో పాంచ్ అనగా తెలుగులో అర్థము 5. ఇక్కడైతే అందరూ పంచాయతీరాజులే. అది కూడా ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. ఈరోజు మంత్రిగా ఉంటారు, రేపు వారిని దించేస్తారు. ఒప్పందం చేసుకొని తర్వాత రద్దు చేసేస్తారు. ఇది అల్పకాల క్షణభంగుర రాజ్యం. ఎవరినైనా దించడంలో వెనుకాడరు. ఇది ఎంత పెద్ద ప్రపంచము! వార్తాపత్రికల ద్వారా కూడా ఏదో కొంత తెలుస్తూ ఉంటుంది. ఇన్ని పత్రికలను ఎవ్వరూ చదవలేరు. మనకైతే ఈ ప్రపంచ వార్తల అవసరమే లేదు. దేహసహితంగా ఈ ప్రపంచంలో ఉన్నదంతా సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు. బాబా చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు. మరణించిన తర్వాత అంతా సాక్షాత్కారం అవుతుంది. శరీరాన్ని వదిలి ఆత్మ తిరుగుతూ కూడా ఉంటుంది. ఆ సమయంలో కూడా లెక్కాచారము అనుభవిస్తుంది. అంతా సాక్షాత్కారం అవుతుంది. లోపలే సాక్షాత్కారం అవుతుంది. అనుభవిస్తారు. చాలా పశ్చాత్తాపపడతారు. మళ్ళీ మేము ఎందుకు ఇలా తప్పులు చేశామని పశ్చాత్తాపం కలుగుతుంది కదా. కొంతమంది జైలు పక్షులుగా ఉంటారు. వారు జైలులోనే భోజనం దొరుకుతుంది కదా అని అంటారు. అనగా వారికి ఆహారమే ముఖ్యము. వారు గౌరవ మర్యాదలను గురించి ఆలోచించరు. మీకైతే ఎలాంటి కష్టమూ లేదు. తండ్రి ఉన్నారు కనుక తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి. ఇతరులకు దుఃఖమిస్తారని కాదు. వారు సుఖదాత. బాబా మీరెలా ఆదేశాలనిస్తే అలాగే చేస్తామని ఆజ్ఞాకారి పిల్లలు అంటారు. మీతోనే తింటాము, మీతోనే కూర్చుంటాము. ఇది శివబాబా గురించే గాయనం చేయబడింది. భాగీరథుడు లేక నందీగణము కూడా ప్రసిద్ధంగా ఉన్నారు. మాతల శిరస్సు పైన కలశము ఉంచారని రాయబడింది కదా. తర్వాత గోవును కూడా చూపుతారు. ఏవేవో విషయాలను రాసేశారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ సదా ఆరోగ్యవంతంగా ఉండలేరు. అనేక ప్రకారాల రోగాలున్నాయి. అక్కడ ఎలాంటి రోగాలు ఉండవు. అకాల మృత్యువు కూడా జరగదు. సమయం వచ్చినప్పుడు సాక్షాత్కారం అవుతుంది. వృద్ధులకైతే సంతోషం కలుగుతుంది. వృద్ధులైనప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. నేను వెళ్ళి రాకుమారునిగా అవుతానని సాక్షాత్కారం అవుతుంది. మేము శరీరాన్ని వదిలి వెళ్ళి రాకుమారీలుగా అవుతామని యువత అయిన మీకు సంతోషముంది.
పిల్లలు గాని పెద్దలు గాని అందరూ మరణించవలసిందే కదా. కనుక మేము వెళ్ళి తప్పకుండా రాకుమారులుగా అవుతామని అందరికీ నష ఉండాలి. సర్వీస్ చేస్తేనే కదా అలా అయ్యేది. ఇప్పుడు మేము పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తాము. బాబా మళ్ళీ మమ్మల్ని స్వర్గంలోకి పంపేస్తారని ఖుషి ఉండాలి. సర్వీస్ చెయ్యాలి. పిల్లలు పాటను విన్నారు. మురళిగల కృష్ణుడు కాదు. ఆ కొయ్యతో చేసిన మురళి అయితే అనేక మంది వద్ద ఉంటుంది. చాలా బాగా మోగిస్తారు. ఇందులో ఆ మురళి విషయమే లేదు. శ్రీమతం ఒక్క తండ్రే ఇస్తారని మీరంటారు. శ్రీకృష్ణుడిలో అయితే ఈ జ్ఞానమే లేదు. ఈ సహజ రాజయోగము మరియు జ్ఞానము అతనిలో లేనే లేదు. అతడు రాజయోగాన్ని నేర్పించలేదు. అతడు రాజయోగాన్ని తండ్రి ద్వారా నేర్చుకున్నారు. ఎంత గొప్ప విషయం! ఎంతవరకు పిల్లలుగా అవ్వరో అంతవరకు ఎవ్వరూ అర్థం కూడా చేసుకోలేరు. ఇందులో శ్రీమతాన్ని కూడా అనుసరించవలసి ఉంటుంది. తమ మతమును అనుసరిస్తే ఉన్నత పదవిని పొందలేరు. తండ్రిని ఎవరైతే తెలుసుకున్నారో వారు ఇతరులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇస్తారు. తండ్రి మరియు రచనల పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రిని పరిచయాన్ని ఇతరులకు ఇవ్వలేదంటే స్వయం తెలుసుకోనట్లే. స్వయానికి నష ఎక్కి ఉంటే ఇతరులకు కూడా ఆ నష ఎక్కించాలి. మంచిది. मीठे मीठे सिके लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, శ్రీమతమును అనుసరించి సదా శ్రేష్ఠ కర్మలను చేయాలి. ఇతరుల మత ప్రభావములోకి రాకూడదు. సుపుత్రులై ప్రతి ఆజ్ఞను పాలన చేయాలి. అర్థము కాని విషయాన్ని తప్పకుండా వెరిఫై చేయించుకోవాలి. 2వ పాయింట్, ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి మేము యువరాజు యువరాణులుగా అవుతామని సదా నష లేక ఖుషీలో ఉండాలి. ఈ నషాలో ఉండి ఈశ్వరీయ సేవను చేయాలి. వరదానము: నిందించే వారిని కూడా తమ మిత్రులుగా భావించి గౌరవించే బ్రహ్మ బాబా సమానంగా మాస్టర్ రచయిత భవ. వివరణ: ఎలాగైతే బ్రహ్మబాబా స్వయాన్ని విశ్వసేవాధారిగా భావించి ప్రతి ఒక్కరిని గౌరవించి సదా మాలేకుం సలాం చేశాడు. ఇతరులు గౌరవిస్తే నేను గౌరవిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నిందించే వారిని కూడా తన మిత్రులుగా భావించి గౌరవించాడు. అలా తండ్రిని అనుసరించండి. కేవలం గౌరవించే వారిని మాత్రమే నా వారని భావించకండి. తిట్టేవారిని కూడా మీ వారిగా భావించి గౌరవించండి. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా మీ పరివారమే. సర్వాత్మల కాండము బ్రాహ్మణులైన మీరే. అందువలన స్వయాన్ని మాస్టర్ రచయితగా భావించి అందరినీ గౌరవించండి. అప్పుడు దేవతలుగా అవుతారు. స్లోగన్: మాయకు సదా కొరకు వీడ్కోలినిచ్చేవారే తండ్రి అభినందనలకు పాత్రులుగా అవుతారు. ఓం శాంతి.